గిరిజనుల సంక్షేమ పథకాలను వైకాపా ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని అల్లూరు జిల్లా పాడేరు అసెంబ్లీ తెలుగుదేశం అభ్యర్థి గిడ్డి ఈశ్వరి ఆరోపించారు. నవరత్నాల పేరుతో అడవి బిడ్డలను జగన్ దగా చేశారని మండిపడ్డారు. గిరిజనుల సంక్షేమ పథకాలన్నీ తొలగించారని చెప్పారు. పాడేరులో తెదేపా హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప వైకాపా ప్రభుత్వం చేసిందేమీ లేదని ఆరోపించారు. పాడేరులో గెలుపు తనదేనని ధీమా వ్యక్తం చేస్తున్న గిడ్డి ఈశ్వరితో ఈటీవీ ప్రతినిధి ముక్కాముఖి. గిరిజన ప్రాంతం ముద్దుబిడ్డ శ్రీమతి గిడ్డి ఈశ్వరి తెలుగుదేశం పార్టీ పాడేరు అసెంబ్లీ అభ్యర్థిగా ప్రస్తుతానికి బరిలో ఉన్నారు. ఆమె గతంలో తాను చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలే తనను ముందు తీసుకెళ్లాయని అడుగడుగున ప్రజలు నీరాజనం పలుకుతున్నారు. తన గెలుపు ఖాయమని చెప్పేసి మన ముందు చెప్తున్నారు. గిరిజన ప్రాంతానికి వారు అధికారం రాగానే ఏ విధంగా సంక్షేమ పథకాలు ముందే తీసుకెళ్తారో అడిగి తెలుసుకుందాం. ఉమ్మడి రాష్ట్రంలోనే ఎస్టీ సప్లాన్కి ఒక చట్టబద్ధమైన చట్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆ ఎస్టీ సప్లాన్ని చట్టం కాదు కదా, జగన్మోహన్ రెడ్డి ఆయన జేబులో డబ్బుల్లాగా ఇష్టాసారంగా వాడుకుంటున్నాడు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే సంక్షేమ పథకాలు అందరికీ ఇచ్చారో అలాంటి సంక్షేమంలోని గిరిజనులు కూడా ఉన్నారు తప్పించి ప్రత్యేకమైనటువంటి సంక్షేమం ఏమి ఇచ్చారని అడుగుతున్నాను. ఎందుకంటే ట్రైకార్ లోన్స్, సప్లాన్ నిధుల్లో నుంచి ట్రైకార్ లోన్స్ ఇచ్చేవారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు. ఈరోజు ట్రైకార్ చైర్మన్ పదవి అయితే ఇచ్చావు, ఆయనకి కుర్చీ లేదు, పదవులు లేవు, నిధులు లేదు, విధులు లేదు. అందుకనే కదా ఆయన కూడా రాజీనామా చేసి పక్క పార్టీకి వెళ్ళిపోయాడు. ఇలాగా ఏదో నేను పదవులు ఇచ్చేసానని కాదు, ఈరోజు ట్రైకార్ లోన్లు ఎక్కడిచ్చారని అడుగుతున్నాను. అంతేకాకుండా ముఖ్యంగా పీవీటీసీలు ఉంటారు ఇక్కడ, వాళ్ళకి ప్రత్యేకమైన నిధులను కేటాయించాలి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పీవీటీసీల కోసం సిసిడి నిధుల ద్వారా ఆ గ్రామాలలో ప్రత్యేకించి సిమెంట్ రోడ్లు వేశారు. వాళ్ళు ప్రత్యేకించి మిరియాలు ఏరుకోవడానికి ల్యాడర్స్ ఇచ్చారు. అలాగే కాఫీలు ఆరబెట్టుకోవడానికి ప్లాట్ఫామ్స్ చేశారు. ఇలా ట్రైకార్ లోన్లు ఇచ్చారని అంటే ట్రైకార్ లోన్లో మేకలు కానీ, గొర్రెలు బర్రెలు కానీ, ఆవులు కానీ, కోళ్ల పెంపకం కానీ, ఇలా వాళ్ళు ఉపాధి ఏ విధంగా వస్తుంది, వాళ్ళు ఒక రూపాయిని ఎలాగా మళ్ళా టర్న్ ఓవర్ చేసుకోగలరు అన్న దాని మీద చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టి గతంలో ఎన్నో సంక్షేమ పథకాలు ఇస్తే ఆ సంక్షేమ పథకాలు అన్నీ తీసేసావు, పైగా ఇవి మాట్లాడితే బటన్ నొక్కానని అందరికీ కల్పిస్తున్నావు తప్పించి గిరిజనులకు ప్రత్యేకించి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అందుకనే చంద్రబాబు నాయుడు గారు మళ్ళా చెప్తున్నారు, గిరిజన సంక్షేమంకి పెద్దపీట వేస్తాను, గతంలో వేశాను, ఇప్పటికీ కూడా వేస్తాను. ప్రాంతాలకి ఆ రోజుల్లోనే కాఫీ తోటలు ఇచ్చారు. ఏజెన్సీ ప్రాంతాలన్నింటినీ కూడా ఆర్థికంగా తీసుకెళ్ళడానికి టూరిజంను కూడా డెవలప్ చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అడుగున వృద్ధుల యొక్క పెన్షన్ తీసేస్తారు, వారికి ఏ విధమైనటువంటి భరోసా మీరు కల్పించారు? గతంలో చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ ఇచ్చారు అని అంటే అందరికీ వచ్చేది. ఇంట్లో వృద్ధులున్నా, దివ్యాంగులున్నా, వితంతులున్నా, ఒంటరి మహిళ ఉన్నా అందరికీ వచ్చేది. మా ఏజెన్సీలోని అసలు భూమే ఉండదు, ఒకవేళ భూమి ఉన్నా దానికి విలువ ఉండదు. ఆ భూమి కూడా ఎక్కడో కొండ మీద ఎక్కడో 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంటుంది. కానీ ఎంఆర్ఓ రిజిస్టర్లో మాత్రం 10 ఎకరాలు 15 ఎకరాలని ఉంటుంది. అంటే ఇలాగ దొంగ లెక్కలు చూపించి, దొంగ మాటలు చూపించి, ఇస్తానని చెప్పి మాట ఇచ్చి మాట తప్పి, అంటే ఒకటిచ్చి 10 తీసేస్తూ ఇలాంటి మాయ మాటలు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కనుక మేమైతే ఓటు వెయ్యమని చెప్పి వృద్ధులే మాట్లాడుతున్నారు. గిరిజన ప్రాంతానికి గతంలో తెలుగుదేశం పార్టీ చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పనులే తిరిగి గెలుపు బాట నడిపిస్తున్నాయని శ్రీమతి గిడ్డి ఈశ్వరి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు నుంచి శివ, ఈటీవీ.